హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు నిద్ర లేచాను. ఇంతవరకు ఏ పని అవ్వలేదు. ఇప్పుడు టైం ఎంతైనా తెలుసా, 8 అవుతుంది. 8:40కి స్ఫూర్తిని స్కూల్ దగ్గర వదిలిపెట్టాలి, 9:30కి పూర్విని స్కూల్ దగ్గర వదిలిపెట్టాలి. సో ఈ మధ్యలో ఇంత చాలా పని ఉంటుంది చూసారా, అదైతే ఇంత కూడా అవ్వలేదన్నమాట. ఈ పాటికి మార్నింగ్ మామూలుగా అయితే నేను 6కి అంతా లేస్తాను, 5:30కి అంతా లేస్తాను. సో 6కి పని స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఈరోజు లేచేటప్పటికి 8 అయిపోయింది. ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేశాను, ఇంకా చట్నీ వేయాలన్నమాట. ఈరోజైతే నా రోజు హెక్టిక్గానే గడిచేస్తుంది. సో పూర్వి నిద్రపోతుంది, ఇంకా లేవల్ల. స్ఫూర్తి లేచింది, ఫోన్ చూసుకుంటుంది. రవి కూడా నిద్రపోతున్నాడు. సో ఎందుకో కొన్నిసార్లు కొంచెం మంపుగా అనిపించేస్తుంది అనమాట. మేబీ క్లైమేట్ వల్ల అలా అయి ఉండొచ్చు. ఈ మధ్యలో చేయాల్సిన పని చాలా ఉంది. ఇల్లు చిమ్మాలి, తుడవాలి, కిచెన్ క్లీన్ చేయాలి, అండ్ లంచ్ బాక్స్ పెట్టాలి. సో లంచ్ బాక్స్ అయితే నేను మధ్యాహ్నం ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ హడావిడి అయిపోతుంది. సో లెమన్ రైస్ అయితే తొందరగా అయిపోతుంది అని చెప్పి మధ్యాహ్నంకి ప్రిపరేషన్ అనుకుంటున్నాను. సో చూడాలన్నమాట. ఇంక ఇక్కడ నిద్ర లేవటంతోనే ఫస్ట్ ఇడ్లీ అయితే పెట్టేశాను. కొంచెం టైం పట్టుద్ది కదా ఉడికేటప్పటికి. సో ఇడ్లీ అయితే పెట్టేశాను. బాగా సాఫ్ట్గా, చాలా మెత్తగా బాగుంటాయి. కొంచెం పెద్ద ఇడ్లీ, ఒక ఇడ్లీ తిన్నా కడుపు నిండిపోతుంది అనమాట. ఇంకా పూర్వి నిద్ర లేచేసింది. ఇంకా నిద్ర లేవటంతోనే గ్రేప్స్ కావాలి అంటే ఇంకా ఆమెకు కూడా చిన్న బౌల్లో వేసి క్లీన్ చేసి ఇచ్చేసాను. ఇంకా ఇల్లంతా సామాన్లతో, బొమ్మలతో అంతా నిండిపోయింది. సో ఇక్కడైతే క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. అప్పటికి టైం 8:20 అయింది. సో ఇంకా నేను స్నానం చేయలేదు, ఇంకా చాలా పని ఉంది. అందుకే హడావిడిగా అన్నీ చేసేస్తూ ఉన్నాను. సో ఇక్కడైతే సోఫా క్లీన్ చేశాను. ఇల్లు చిమ్మలేదు. మామూలుగా అయితే కొంచెం నైటే సర్ది పెట్టేసుకుంటాను కొంచెం. కాకపోతే నిన్న నైట్ అయితే అసలు కుదరలేదనమాట. ఇంకా వెళ్ళి పడుకున్నాను. ఇంకా నేను అన్నీ క్లీన్ చేసేటప్పటికి ఇంకా స్ఫూర్తి కూడా స్నానం చేసి వచ్చింది. ఇక్కడ పూర్వి అయితే ఆ గిన్నె పట్టుకు వచ్చేసింది అనమాట, గ్రేప్స్ గిన్నె. సో ఆ డైపర్ వేసేసుకుంది. అసలు యాక్చువల్లీ డైపర్ చేశాను. ఈ స్కూల్ వాళ్ళు చేసిన పని, డైపర్ వేసి పంపించాలి అనేటప్పటికి మళ్ళీ డైపర్ అలవాటు అయిపోయింది. సో ఇంకా డ్రెస్ కూడా వేసుకోలేదనమాట, ఇంకా అలానే వచ్చేసింది. అండ్ ఇక్కడ చూసారు కదా, నైట్ నిద్రపోయే ముందు ఈ పేపర్లతో కట్ చేసింది అనమాట. అన్నీ ఆడ పేపర్లు ఉన్నాయి. అండ్ ఇంకా పిల్లల స్కూల్ బ్యాగ్స్, రవి ఆఫీస్ బ్యాగ్ అండ్ జిమ్ బ్యాగ్ అన్నీ ఇంకా అడ్డాలు పడి ఉన్నాయి. ఇంకా ఇల్లు అయితే ఇక్కడ చిమ్మేస్తున్నాను. ఇంకా క్లీన్ చేసి మాబ్ అయితే పెట్టేయాలి. సో ఇంకా మొత్తం అయితే షూట్ చేయలేదు. ఇంకా ఫోన్ పట్టుకొని పని చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో కొంచెంగా అయితే షూట్ చేసి ఇక్కడైతే ఇంక్లూడ్ చేశాను. అండ్ ఇక్కడైతే ఇడ్లీ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇడ్లీ బౌల్లో పెట్టాను కదా, కొంచెం నేను ఈ పనిలో హడావిడిగా ఉండి మర్చిపోయాను అనమాట ఇడ్లీ ఆపేయటం. సో అది కొంచెం లైట్గా అడుగంటింది, వాటర్ అయిపోయినాయి ఆ బౌల్లో. సో అదంతవరకు అంతా క్లీన్ చేసేసి ఇక్కడైతే స్ఫూర్తికి అయితే ఇడ్లీ పెట్టేశాను. సో ఇంకా స్ఫూర్తి తినేసి స్కూల్కి అయితే వెళ్ళింది. ఇంకా రవి వదిలిపెట్టేసి వచ్చాడు. ఇంకా ఇప్పుడు నా టర్న్ అనమాట. ఇంకా నేను పూర్విని వదిలిపెట్టాలి. సో పూర్విని వదిలిపెట్టాలి అంటే 9:30కి అంతా నేను స్టార్ట్ అవుతాను ఇంటి దగ్గర. సో 9:30కి అంతా స్టార్ట్ అయ్యేసి ఇంకా పూర్వికి 9:40కి కరెక్ట్ 10 మినిట్స్ పడుతుంది అనమాట ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళేటప్పటికి. సో ఇక్కడ ఆమెను డ్రాప్ చేసి ఇంక నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళాను. సో డైలీ వెళ్తాను, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మంచిగా పూజ అయితే చేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ వరకు అంటే అన్ని మ్యూజిక్ అన్నీ వాయించి చాలా బాగా చేస్తారనమాట. ఇక్కడ పంచామృతం పెడతారు, సూపర్గా ఉంటుంది. ఈ పంచామృతం కోసమైనా పోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. సో ఇక్కడైతే దర్శనం చేసుకొని ఇంటికైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాను. సో ఇక్కడ నేను చెప్తూ ఉన్నా, వెనక ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, ఆ సౌండ్ వస్తూ ఉంది. సో అందుకే నేను ఇక్కడ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇంటికైతే వచ్చేసి కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యాను. సో ఇప్పుడే రైస్ అయితే నానబెట్టేసా. అండ్ కర్రీ అయితే బెండకాయ కర్రీ చేద్దాం, బెండకాయ గ్రేవీ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది అనమాట. సో బెండకాయలు ఈ 4 ఉన్నాయి. సో కర్రీకి అయితే సరిపోదు, అందుకే ఒక పొటాటో కూడా యాడ్ చేద్దామని, కొత్తగా ట్రై చేద్దామని అనుకుంటున్నా. సో బాగానే ఉంటుంది, సేమ్ మసాలా కొంచెం గ్రేవీ ఉంటుంది కాబట్టి పొటాటో బెండకాయ బాగానే ఉంటుంది. చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఫాస్ట్గా వంట అయితే చేసేద్దాము. సో ఇంకా నేను టిఫిన్ తినలేదనమాట. ఇప్పుడైతే మిల్లెట్ దోశ పోసుకోవాలి. సో చట్నీ ఉంది, మార్నింగ్ ఇడ్లీ పెట్టే కొంచెం పిండి ఉంటే ఇంకా పిల్లల వరకు పెట్టేసాను అనమాట. సో ఇంకా రవి కూడా ఇంకా అదే తిన్నాడు. యాక్చువల్లీ రవి డైలీ మిల్లెట్ జావా తాగుతాడు, కానీ ఈరోజు మాత్రం ఇడ్లీ తినేసాడు అనమాట. సో అందుకే నేనైతే మిల్లెట్ దోశ చేసుకుందాం అనుకుంటున్నా. చట్నీ ఉంది, పీనట్ చట్నీ ఉంది అండ్ రెడ్ చట్నీ, 2 ఉన్నాయి. ఎర్రగడ్డ కారం అంటారు కదా, సో 2 ఉన్నాయి. రైస్ అయితే కడిగి పెట్టేశాను. సో ఇదైతే కర్రీకి కావాల్సినవన్నీ పక్కన పెట్టేసా. సో ఫస్ట్ అయితే ఇంకా రైస్ ముట్టించేద్దాము. టైం వచ్చేసి 11 అయ్యింది. 12కి అంతా బాక్స్ ఇచ్చేయాలి. సో 12కి నేను పూర్విని తీసుకొని రావడానికి వెళ్తాను కదా. సో ఆ లోపు బాక్స్ అయితే చేసేయాలి.
సో ఇక్కడైతే నేను బెండకాయలు ఇవే ఉన్నాయి. ఈ బెండకాయలు, 1 పొటాటో, ఆనియన్, టొమాటో అండ్ గ్రీన్ చిల్లీ. సో వీటితో కర్రీ చేస్తున్నాను అనమాట. సో కొత్తగా ట్రై చేస్తున్నా. పొటాటో అయితే ఎప్పుడూ ఇలా అంటే ఒట్టిగా చేస్తే పొటాటో కర్రీ అయినా చేస్తా, లేకపోతే బెండకాయ కర్రీ అయినా చేస్తా. సో ఈరోజు ఈ రెండు మిక్స్ చేసి కర్రీ చేస్తున్నా. చూడాలి మరి ఎలా వస్తుందో. ఇక్కడ కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. ముందుగా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నా. ఈ తాలింపులోనే మంచి టేస్ట్ వస్తది. ఈ తాలింపు అయినా కర్రీ అయినా ఏదైనా. సో ఇక్కడ ఆనియన్ అయితే వేయించుకొని మంచిగా దోరగా వేయించుకోవాలన్నమాట. సో వేయించుకున్న తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇంకా కొంచెం మగ్గాలి ఆనియన్. కొంచెం దోరగా వేగించుకున్న తర్వాత టొమాటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ టొమాటోలు కూడా కొంచెం మగ్గాలన్నమాట. మరి పూర్తిగా మగ్గకూడదు. కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయలు అండ్ ఉల్లగడ్డ ఉంది కదా పొటాటో, ఇంకా అవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా అవి యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ పక్క అది టమోటా మగ్గుతూ ఉంది అండ్ ఇక్కడైతే రైస్ కూడా పొంగొచ్చేసింది అనమాట. ఇంకా అన్నం కూడా ఉడికేస్తే ఇంకా అన్నం కూడా వంచేయాలి. అండ్ ఇక్కడ టమోటా అయితే మగ్గిపోయింది. ఇంకా నేను కట్ చేసుకున్న ఈ బెండకాయలు, ఉల్లగడ్డ ముక్కలు అయితే దీంట్లో యాడ్ చేసుకున్నా. అండ్ ఇవి కూడా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కారం పసుపు కొంచెం ముక్కలకు బాగా పట్టాలన్నమాట. కొంచెం మగ్గాలి బాగా బెండకాయ ఉల్లగడ్డ. సో మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను వాటర్ యాడ్ చేసుకున్నా, ఎక్కువ కాదు కొంచెం యాడ్ చేసుకోవాలి. కొంచెం థిక్ ఇది గుజ్జులాగా రావాలన్నమాట. అండ్ ఒక పక్క అది ఉడుకుతూ ఉంది. అండ్ ఇక్కడైతే కొంచెం మిల్లెట్ పౌడర్ ఉంది కదా, సో ఇక్కడైతే కొంచెం దోసపిండి కలిపేశాను. మార్నింగ్ ఏం తినలో ఆకలి అవుతా ఉంది. సో ఇక్కడైతే ఒక పక్క అది పని అవుతా ఉంది. అండ్ ఇక్కడైతే నేను దోసపిండి కలిపి ఒక 1 అవర్ అలా పక్కన పెట్టాను. ఆ కర్రీలోకి సంబంధించి మసాలా పేస్ట్ అయితే ఇక్కడ రెడీ చేసుకోవడానికి అన్నీ వేయించి పెట్టుకున్నాను. కొంచెం ధనియాలు అండ్ వేరుశెనగ పప్పు, కొంచెం గార్లిక్ అండ్ శనగపప్పు, ఇది వేడి నీళ్ళు నానబెట్టుకున్న కొంచెం జీడిపప్పు అనమాట. సో ఇక్కడైతే పేస్ట్ రెడీ అయిపోయింది. బాగా మెత్తగా కచ్చా పచ్చాగా లేకుండా మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ కర్రీ కూడా ఉడికిపోయింది. సో ఈ మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఒక 5 to 10 minutes ఉంచాలి. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు. సో ఆయిల్ పైకి మంచిగా తేలింది అంటే కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. సో రైస్లోకి చాలా బాగుంటుంది అండ్ చపాతీలోకి చాలా బాగుంటుంది. అండ్ మార్నింగ్ చెప్పాను కదా లెమన్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి. సో అది క్యాన్సిల్ అయిపోయిందనమాట. ఇంకా ఈ కర్రీ అయితే చేశాను. ఒక పక్క కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే నేను మిల్లెట్ దోశ పోసుకుంటున్నా. ఎర్రగడ్డ చట్నీ ఉంటే సో అది పైన వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ మిల్లెట్ దోశ. ఈ దోశ తినటం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా స్ఫూర్తికి కూడా బాక్స్ పెట్టేశాను అనమాట. టైం అప్పటికి 12 అయిపోయింది. ఇంకా నేనైతే లంచ్ ఏం తినలేదు. ఈ దోశ అనమాట నా లంచ్. సో ఇంకా బాక్స్ ఇచ్చేసి ఇంకా పూర్వి వాళ్ళ స్కూల్కి అయితే వచ్చాను తీసుకెళ్ళటానికి. ఇక్కడైతే పూర్వి ఆడుకుంటూ ఉంది. సో అస్సలు రాదనమాట, ఏడుస్తూ వస్తుంది బయటికి రావాలి అంటే. సో ఇక్కడ కొంచెం ఆడిపిస్తారు. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లు కనుకైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. సో ఇంకా అంతే. ఓకే దెన్ బై, టేక్ కేర్, గుడ్ నైట్.